రామేశ్వరం పోయినా ఏలేశ్వరం పోయినా శనేశ్వరం ఇడిచిపెట్టదు అని అంటుంటారు పెద్ద మనుషులు. ఇట్లనే కార్ పార్టీ వల్ల ఎంటబడ్డట్టే ఉన్నది కాళేశ్వరం కిరికిరి. అస్సలు ఈడుస్తలేదు. పార్టీ మారిన లీడర్లను కూడా పిలిచి మరీ ప్రశ్నలు జవాబులు అడుగుతుర్రు. ఇక ఇట్లనే కాళేశ్వరం కమిషన్ ముంగటికి పోయిండు ఈటెల సారు. మరి ఇక ఏమేం ముచ్చట నడిచిందో ఒకసారి అరుచుకున్నద్దాం పార్రే. కారు పార్టీలకేంచి పువ్వు పార్టీలకు పోయినా సరే ఈటెల సారును కాళేశ్వరం పంచాయతీ అయితే ఇడిచిపెడతలేదు. ఇక కాళేశ్వరం కమిషన్ వాళ్ళు పిలిచిండ్రని చెప్పి పొద్దుగాల బండ్లు వేసుకొని పోయిండు సారు. 45 నిమిషాల సేపు 19 ప్రశ్నలు వేసిండ్రాట. అప్పట్లో పైసల మంత్రి మీరే, మరి ఎన్ని పైసలు అయినాయి ఏం కథ అని సారును ప్రశ్నలు జవాబులు గట్టిగానే అడిగినరాట. అంతేకాదు అచ్చం కోర్టులో చేయించినట్టే అన్ని నిజాలే చెప్తా అని ప్రమాణం కూడా చేయించిర్రాట. ఇక దానికి సార్ ఏమన్నాడట అంటే, మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంట మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడడం తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. ఇవాళ పిచ్చి కూతలు, కారు కూతలు, ఇవాళ కుక్కలు ఎక్కబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. ఎవడు తప్పు చేసిండో ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్ట కాల్చి మీద చేసినంత మాత్రం మీకు అయ్యే ప్రసక్తి లేదు. ఆగో అట్లా కంతకు తుపాకి గురి పెట్టినా సరే అబద్ధం ఆడను, గుట్టుగా దాచుకునేదేం లేదు, ఏమున్నదో గదే చెప్పినా అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లులు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు. పద్దు లెక్కలతోనే పైసల మంత్రికి సంబంధం, వేరే లెక్కలు ఎట్లా తెలుస్తాయి? అంతా అప్పట్లో ఉన్న నీళ్ళ శాఖ మంత్రికే తెలుసా అన్నట్టు చెప్పగానే చెప్పుకొచ్చిండు సారు. ఇది ఒకటే కాదు, సర్కారు వాళ్ళు ఇది వరకు కూడా కమిషన్లు వేసిండ్రు. మరి ఆ కమిషన్ల రిపోర్ట్లు ఏమైనాయి, గిట్లనేనా చేస్తే అన్ని బయట పెట్టాలి అన్నట్టు మాట్లాడిండు. మరి ఏమవుతుందో ఏమో కానీ అటు 9వ తారీఖు నాడు హరీష్ రావు సారును, 11 నాడు కేసీఆర్ సారును కూడా కమిషన్ ముంగట హాజరు వేసుకోవాలని పిలిచిండ్రు. మరిగా వాళ్ళు పోతారో పోరో, ఓవేళ పోతే ఏమంటారో, కాళేశ్వరం కిరికిరి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఈటెల సార్ అయితే అంత వాళ్ళకే ఎరక, నాకైతే ఏం తెలియదు అన్నట్టు చెప్పిండట. ఇక ఆ సార్లు ఏం చెప్తారో చూడాలి మరి. ఆంధ్రాకేంచి ఏర్పడ్డాక ఆళ్లకు మనకు నడుమున్న ఆస్తులన్నీ పంచుకున్నాం, నీళ్లు పంచుకున్నాం, నిధులు పంచుకున్నాం. వాళ్ళు తీసుకుపోయారు, మనం తెచ్చుకున్నాం. అట్లా పోయిన సర్కారోళ్ళు మేడిగడ్డ ప్రాజెక్టు కడితే ఇప్పుడున్న సర్కారోళ్ళు ఇంకో కొత్త ప్రాజెక్ట్ కట్టేందుకు ఉపాయం చేస్తుర్రు అన్నట్లు ఇవాళ్ళే ముగ్గు పోసిర్రట. ఎవరెవరు పోయిర్రు ఏంది అంత అరుచుకొని వద్దాం పారే. యాదాద్రి భువనగిరి ఇటు కొంత తుంగతుర్తి, అటు కొంత ఆలేరు, ఈగింత కిందికి పోతే నల్గొండ. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల కష్టాలు బాసినట్టే నుళ్ళు. గంధమల్ల రిజర్వాయర్ను కట్టేందుకు ముగ్గు పోసిండు ఇవాళ సీఎం సారు. శంకుబండలు బాతి పరదాలు గుంజి సాల్వ్ చేసిండు. తుర్కపల్లి మండలంలో ఉన్న తిరుమలాపూర్లకి ప్రాజెక్టు కట్టుడు అయిపోయిందంటే ఏం తక్కువ 20,000 ఎకరాల భూములకు నీళ్లు వారుతాయి. అంటేగా ప్రాజెక్టు కడితే భువనగిరికి చుట్టుముట్టుండేటి ఊళ్ళ రైతులకే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సగం పడ పంటలకు రంది లేదన్నట్టే. ఇక అంతేకాదు ఆలేరు నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూలు, మెడికల్ కాలేజీ, వేద పాఠశాల, R&B రోడ్డు, గోదాములకు శంకుబండలు బాతి ఆడికెంచి మీటింగ్ కాడికి వచ్చిండు. ఒత్తుడుతోనే ఆలేరు ఎమ్మెల్యేకు పుట్టినరోజు జేజేలు చెప్పి ముచ్చట్లు సాల్వ్ చేసిండు. బీర్ల ఐలయ్య గారు మీ అభిమాన నాయకుడి జన్మదినము, వారికి ప్రభుత్వ పక్షాన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అడంక గిట్ల యాదాద్రి నరసన్నను తలుసుకుంటూ పోయిన పాత సర్కారులకు సూటి పెట్టిండు. యాదగిరి గుట్ట పేరు మార్చిలు, గుట్ట మీద భక్తులను నిద్రపోనీయకుండా జేసీలు అని దుబ్బెత్తిపోసిండు. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలు ఇరగలేదా? మీకు తెలియదా? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసిండ్రు కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. గిట్ల ఓ పక్క పోయిన సర్కారులను తిట్టుకుంటూనే వాళ్ళు ఏమేం చేస్తున్నారో చెప్పుకొచ్చిండు సీఎం సారు. పాత సర్కారులు కట్టిన కట్టలన్నీ కుంగిపోయినాయట. 10 ఏళ్ల సంది రైతులు అడుగుతున్నా గంధమల్ల ప్రాజెక్టును పట్టించుకోలేదన్నట్టు దుబ్బెత్తిపోసిండు ఎగస్ పార్టీ వాళ్ళ మీదికి. నేను అడుగుతున్న గత పాలకులను 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలే, పిలాయిపల్లి కాలువ ఎందుకు పూర్తి కాలే, ధర్మారెడ్డి కాలువ ఎందుకు పూర్తి కాలే,
ఎస్ఎల్పిసి ఎందుకు పూర్తి కాలే, నల్గొండలో ప్రాజెక్టులు నిర్మించలేదు, ఆలేరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించలేదు. ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ బస్సు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఇందిరా మహిళా క్యాంటీన్లు, ఆదర్శ బళ్ళు, కుట్టు మిషన్లు, రైతు రుణ మాఫీలు. ఓ ఇట ఒకటా రెండా బొచ్చడు ముచ్చట్లు చెప్పిండు. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేస్తారట. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలి. 10 ఏళ్లలో నా లక్ష్యం అదే. నా జీవితంలో 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేస్తా అని కంకణం కట్టుకొని బయలుదేరి మీకోసం కృషి చేస్తుంటే, ఇంతకు మునుపు కవితక్క మాట్లాడుకుంటా నాయనంబడి దయ్యాలున్నాయనే కదా కాముచ్చడను కూడా యాద చేసుకుంటుళ్ళు. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది గిట్ట ఓ కాంచి ఆలయాలకు అప్పచెప్పుకుంటూనే సారి పెట్టేటి సురుకులు సారి పెట్టిండు అనుకో రాదు లీగా ఎగస్ పార్టీ వాళ్ళకు. అటో గుట్ట ఇటో గుట్ట, గుట్టల నిండా చెట్లు, అటుకెంచి ఇటు రారాదు, ఇటుకెంచి అటు పోరాదు. రెండు గుట్టల నడుమ పెద్ద ఏరు, రోడ్డేద్దానికి కూడా వశపడదు. చూడ్డానికి దగ్గరనే ఉంటది గాని చుట్టూ తిరిగిపోయేటందుకో పూటెల్ల పడుతుంది. అసొంటి గుట్టల నడుమ పిల్లర్లేసి బ్రిడ్జి కట్టి దాని మీద రైలు పట్టాలు పరచడం అంటే అయ్యే పనేనా? కాదంటారు కానీ దాన్ని కూడా చేసి చూపెట్టిర్రు మన సెంటర్ సర్కార్ వాళ్ళు. కావాలంటే చూడుర్రి మీరే. అటుకొండ ఇటుకొండ, కొండల నడుమ వంతెన, వంతెన మీద రైలు పట్టాలు, పట్టాల మీద రయ్యి అనుకుంటా ఊరికేటి కుక్క మూతి రైలు బండి. అవు ఇప్పటి వరకు చెప్పింది ఈ బ్రిడ్జి ముచ్చటే. కాశ్మీర్లో ఉన్న చీనాబు నది మీద కట్టిన రైలు బ్రిడ్జి ఇది. ఏం తక్కువ 358 మీటర్ల ఎత్తు. అంటే ఈఫిల్ టవర్ కంటే కూడా అడిడుగో 30 మీటర్ల ఎత్తే ఉంటది అన్నట్టు. 14 ఏళ్ల కింద కట్టుడు సాల్ చేస్తే ఇప్పటి కొడిచినాయి గా బ్రిడ్జి కట్టేటి పనులు. అందుకే ఇవాళ మన ప్రధాని మోదీ సారే దగ్గరుండి సాల్ చేసిండు గా బ్రిడ్జిని. అడ్డంగున్న రిబ్బన్ మూడు ఇప్పి జాతీయ జెండా ఊపిడే ఆలస్యం. రయ్య ఉలికింది రైలు బండి. గమ్మతేందంటే మోదీ సార్ సుతగా రైలు బండి ఎక్కి లోకో పైలట్ పక్క పొంటి కూర్చొని ఓ మలక తిరిగి వచ్చిండు కూడా. ఇప్పుడు కాదుల్లో అందాదగో ఏడాది కిందనే ట్రయల్ రన్ కూడా వేసిర్రు. అడ్డంక చిన్న తక్లీఫ్లు ఉంటే పనులన్నీ ఒడిపించుకొని ఇవాళ సాల్వ్ చేసిర్రు అన్నట్టు. పెద్ద భూకంపాలు వచ్చినా గంటకు 260 కిలోమీటర్ల రువ్వడితోని గాలి జరిసినా చెక్కు చెదలకుంటుండేటట్టు బందాబస్తుగా కట్టిల్లట. మరి తక్కువనా? దగ్గర 1500 కోట్ల వరకు ఖర్చు పెట్టిర్రు. ఓ 120 ఏళ్ల దనక ఇక రందే లేదు. అటంక రాముడోడో లాకాశేవుడో ఏదైతే గాని మొత్తానికైతే కాశ్మీర్లో ఉన్న ఈ చీనాబు నది మీదికెంచి రయ్యి అనుకుంటా రైలు బండ్లు తిరుగుతాయి అన్నట్టే. ఇక ఏమో గంతెత్తుందంటే రేపు ఈ రైలు బ్రిడ్జి కూడా ఎనిదో ఇంత అయినా కావచ్చు అబ్బా. నాలాల మీద ఇండ్లు కట్టినా, సర్కార్ జాగను కబ్జా పెట్టి బంగ్లాలు లేపినా ఊకునే ముచ్చటే లేదు. ఏ మాత్రం అటు ఇటున్నా బరాబర్ బరాలు పెట్టుడే, బుల్డోజర్లకు పని చెప్పుడే. ఇది నేనంటున్న మాట కాదుల్లో, హైదరాబాద్ రంగనాథ్ సార్ అంటున్న మాట. కావాలంటే గీ వార్త చూడుర్రి. సార్ ఏమంటుండో, ఏం చేస్తామంటుండో ఎరకైతుంది మీకే. రైట్. పట్నంలో ఉన్న నాలాల మీద నజరేసింది హైడ్రా. ఇప్పటి సంది ఓ 4 నెలల పాటు ఇదే పని ఆట. పట్నం అంతా తిరుగుడు. ఏడేడ నాలాలున్నాయి, ఏడేడ ఎక్కువ తక్కువ నీళ్లు ఆగుతున్నాయి. ఎండాకాలం అన్ని రోజులు ఎట్టుంది, వానకాలంలో వానలు పడితే నీళ్లతోని ఏడేడ మునిగేటట్టుంది. ఏంది కథ అని అంతా అరుచుకోడు. నాలాల మీద ఇండ్లు కడితే బుల్డోజర్లకు పని చెప్పుడు. అవు బరాబరి కూలగొట్టేదేనాట. అయ్యి లీడర్లే అయినా, నాయకులే అయినా, ధనవంతులే అయినా వెనక ముందు చూసేదేం లేదు. ఎంత పెద్దోళ్ళైనా ఇడిసేదే లేదంటుండు హైడ్రా పెద్ద ఆఫీసర్ రంగనాథ్ సారు. పట్నంలో ఉన్న కంటోన్మెంట్ లో నాలాల మీద బంగ్లాలు కట్టిలని ఫిర్యాదులు వస్తే ఓ మలక పోయి అరుచుకొని వచ్చిండు. అంతా చూస్తే ఏం తక్కువ 10-15 అడుగుల దానిగా దగ్గరికి కొత్తుకొచ్చిల్లాట. మొత్తం 75 అడుగులు ఉండాలన్నట నాలా ఎడల్పు. కొలిస్తే తక్కువ తేలినందుకు ఏడేడ తక్కువ తేలిందో చూసి గిట్ట బుల్డోజర్లకు పని చెప్పి బూడిద చేసిళ్ళు. ఏం తక్కువ 150 మీటర్ల పొడుగుతో ఇటనే దగ్గరికి కొత్తుకుంటూ బంగ్లాలు కట్టిల్లాట. అందుకనే వీటిని అన్నిటిని గిట్ట కుప్ప నొక్కుతురు అన్నట్టు. ఆయన వచ్చిండని ఈయన మట్టి పోసి కలుపుకుండానే ఆయన ఇంత మట్టి పోయా. ఇదే పని. ఒకరిని చూసి ఒకరు ఒత్తుకుంటూ వచ్చేటాలకు కాలువ ఎడల్పు తగ్గబట్టే ఆనకాలంలో వరదలెళ్ళి మురికి నీళ్ళని ఇండ్లకు రాబట్టే. ఇక అట్లా బాగు చేసింది ఏముంది చెప్పులి. అందుకనే ఇక ఇప్పటి సంది ఓ 4 నెలల పాటు ఏం పని లేదు. ఉన్న పనల్లా ఒక్కటే, నాలాల చుట్టూ తిరుగుడు, అంత గొలిసి చూసుడు, గుంజి ఇండ్లు కడితే పోతం పెట్టుడు. ఇదే ఉంటదాట. ఇక మరి లేకపోతేంది, చెరువులు మింగిలు అందిన కాడికి అమరుకున్నారు, బంగ్లాలు కట్టిర్రు. ఇటు మురికి నీళ్లు పోయేటి కాలువల్ని కూడా ఇడవట్లేదంటే చూడోలి ఎట్టుందో మన వాళ్ళ పనితనం.
అందుకనే ఏదైతే అదే అయిందని ఈ కాశం ముంగటేసుకున్నారు అన్నట్టు. హైడ్రానుడు కాదు కానీ అడిగేటోడు లేడని అయ్యాల ఊరుకున్నప్పుడు ఎంత మురిషిలో అయ్యాల గూల కొడుతుంటే అంతకంటే ఎక్కువ మొత్తుకుంటున్నా కావచ్చు పోండ్రి. చూస్తా గణేష్ల పండుగ రానే వస్తున్నది. ఇక చూసుకోర్రి, వాడ నా గల్లీకి ధూమ్ధాం చిన్నగుండదు. అన్ని దిక్కులేమో గాని పట్నంలో గణేష్ల పండుగ జోరే అలాగుంటది. తీరు రూపాలల్లా గణపయ్య దర్శనం ఇస్తుంటాడు. అన్నిటికీ మించి ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి ఎట్లెట్లా ఉండబోతున్నాడు, ఈసారి ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు అని చాలా మంది ఎదురు చూస్తుర్రు. మరి చూద్దాం పారు. ఎంత పెద్ద తిప్పలున్నా సిడిమెల్నే తీరుతాడు బొజ్జ గణపయ్య అని గట్టిగా నమ్ముతుంటారు చాలా మంది. అందుకే ఏ పండుగ ఎట్లా చేసుకున్నా గణేశుని పండుగ మాత్రం ఊరు వాడ మూత మోగేటట్టు చేస్తుంటారు. పట్నంలో గణేశుని పండుగ ఇంగిత ఎక్కువనే ఘనంగా చేస్తారు. అన్నిటికీ మించి ఖైరతాబాద్ బడా గణేశుని చరిత్ర మస్తు పెద్దది. 70 ఏండ్లకి ఎక్కువనే అవుతుంది ఖైరతాబాద్ లో గణేశుని నిలబెట్టబట్టి. ఈసారి 71వ ఉత్సవాలు చేస్తుండ్రు. ఇక ఈసారి బడా గణేష్ ఎట్లుండబోతున్నాడు, ఎట్టెట దర్శనం ఇవ్వబోతున్నాడు అనేది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్పుకొచ్చిండ్రు. ఈసారి 69 అడుగుల ఎత్తుతోని శ్రీ విశ్వశాంతి మహాశక్తి రూపంలో దర్శనం ఇస్తాడట గణపయ్య. అగ చూడర్రి ఎంత చూడ సక్కంగా ఉన్నదో గణేశుని రూపం. ఓ దిక్కు జగన్నాథ స్వామి, ఇంకో దిక్కు లక్ష్మీ సమేత అయగ్రీవ స్వామి, లలితా త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి అందరూ దర్శనం ఇవ్వబోతున్నారు. ఎప్పటికీ పండుగ 2-3 నెలలు ఉందనగానే విగ్రహం పనులు చాలు చేస్తారు కాబట్టి ఈసారి కూడా అట్టనే చేసిండ్రు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీలకు అధ్యక్షుడైన ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు, తతిమ లీడర్ సాబులు అంతా కలిసి కర్ర పూజ చేసిండ్రు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఖైరతాబాద్ లో కైలాసంలో వెలిసేటువంటి వినాయకుడికి 71 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ తరుణంలో మరి ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు ఇందులో భాగస్వాములు కావడం, ఈసారి ప్రధానంగా రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు అనిల్ కుమార్ యాదవ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, మరి వారికి కూడా మేము ధన్యవాదాలు. మా సభ్యులుగా ఇక్కడ మా ఉత్సవ కమిటీలో వారు సహకరిస్తున్నందుకు వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక మొత్తం 150 మంది కళాకారులు 2.5 నెలలు తిప్పలబడి 69 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేస్తారట. రంగులు కూడా ప్రకృతికి హాని చేయని రంగులే వాడుతున్నారట. పండుగకు 1 వారం దినాలు ఉందనగానే విగ్రహం అన్ని తీర్ల తయారైతుందని చెప్తుండ్రు. మొత్తానికి బడా గణేష్ కర్ర పూజతోని పట్నంలో అప్పుడే గణేశుని పండుగ జోషి చాలా అయింది అనుకుంటారు పబ్లిక్. పట్నంలో తిరిగే జనాలకు బగ్గ ఎరుకున ముచ్చటే గిది. రోడ్ల పొంటి ఎక్కడ చూసినా సిగ్నల్లు బంద్ చేసి వాటి తావుల యూటర్న్లు పెట్టిన సంగతి ఎప్పటి సందో చూస్తూనే ఉన్నాం కదా. అగో అట్లా తార్నాక దిక్కు యూటర్న్ దూరం ఉందని ఈ నడుమ ఫ్లైఓవర్ బ్రిడ్జి కిందున్న సిగ్నల్ కొలాయించిర్రు. దీంతో అటు దిక్కు పోయేటోళ్ళంతా సంబరపడ్డారు. కానీ అదేందో తెరిచి 1 నెల రోజులు కాకముందే మళ్ళా బంద్ చేసిర్రు. మరి ఎందుకు కావచ్చా? ఓష్ని తార్నాక సిగ్నల్ కథ 3 వద్దుల మురిపమే అయ్యింది కదా అనుల్లా. రోజు డ్యూటీలకు పోయే యాళ్లకు శీతం ట్రాఫిక్ జమ అవుతుందని బంద్ పెట్టిర్రు ట్రాఫిక్ పోలీసోళ్ళు. అంటే మళ్ళా మునుపటి లెక్కనే యూటర్న్ల ప్రయాణం అన్నట్లు. అయితే మొన్నటి దాకా సిగ్నల్ తెరవాలే అని వాహనదారులు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇచ్చేటాళ్లకు సరే వాళ్ళ మాట మనం ఎందుకు కాదనాలే, ఒకసారి తెరిచి చూస్తే అసలు సీన్ ఏందో వాళ్ళే చూస్తారని మొన్న ఏప్రిల్ 18వ తారీఖు నాడు సిగ్నల్ కొలాయించిర్రు. అప్పటిదాకా సిగ్నల్ కొలాయించిర్రని తెలవని జనాలు అది చూసి అమ్మయ్య ఇక రయ్య ఉరికొచ్చని మురిసిర్రు. అట్లా బానే 1 నెల మందం ఏ రసరస లేకుండా ప్రయాణం చేసిర్రు. అయితే ఈ నడుమ రాకపోకలు బాగా పెరిగి జంక్షన్ జామ్ అవుతుందట. హబ్సిగూడ, లాలాపేటు, ఓయు, అటు మెట్టుగూడ గిట్ల 4 దిక్కులకెంచి బండ్ల రూబడి పెరిగేటాళ్లకు పండ్ల మీద పోయే జనాల పుణ్యకాలం అంతా సిగ్నల్ల కాడనే పోతుందట. దీంతోని తెరువుర్రి సారో తెరువుర్రి అని ఫిర్యాదు ఇచ్చినోళ్లే జర్ర బంద్ చేయుర్రి సారో, ఏంది మాకు ఈ గోస అని ఉల్టా బతిన్లాడుకునే కాడికి వచ్చిందట. ఈగేముంది, మేం 10 ఏళ్ల సంధి తెరవకపోతానికి కారణం ఇదేనయా అని చెప్పి ఆయనంత మళ్ళా మున్పట్లెక్క సిగ్నల్లు బిగ్నల్లు బంద్ చేసి బ్యారిగేడ్లు అడ్డం పెట్టిర్రు. అంటే ఈ శుక్రవారం సంధి మళ్ళా ఎప్పట్లెక్కడనే ఎక్కడా ఆగకుండా పోవాలి, యూ టర్న్ చేసుకోవాలి అన్నట్లు. మొత్తానికి సిగ్నల్ బంద్ పెట్టి మంచి పని చేసిర్రు సార్లు. లేకుంటే ఒక్కసారి ఎర్ర లైట్ పడితే 3 సార్లు లైన్ తిరిగి మా వంతు వచ్చేటాళ్లకు పుణ్యకాలం అంతా ఈయనే ఓడిచిపోతుంది. మా మాట ఇన్నందుకు శనార్థులు అని చెప్పి మురుసుకుంటూ పోతుర్రట.
అమెరికా పెద్ద ట్రంప్ సారు దునియాలనే పెద్ద పెద్ద దందాలు చేసే ఎలన్ మస్క్ సారు భుజం భుజం రాసుక తిరిగే దోస్తులన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అయితే ఎంత దోస్తులైనా ఎన్నో తన కీసులాట వస్తుంది కదా. అగో అట్లనే ఇద్దరు నడుమ పంచాది రగులుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకునేదాకా వచ్చిందట. మరి జాన్ జబ్బలైన ఇద్దరు దోస్తులు ఏమంటుర్రు, అసలు పంచాది ఎందుకు వచ్చిందనేది మనం కూడా అరుసుకోవాలి కదా. చలో. ట్రంప్ సార్కు ఇంకా మస్క్ కాకకు నడుమ పంచాది రోజు కింద ముదురుతుంది. సర్కార్ పెట్టిన బిల్లు బాలేదని మస్క్ కాక అలిగితే అలగని నాకేందని జిజ్జుకు పోయిండట ట్రంప్. దీంతోని మస్క్ కాక ట్రంప్ సార్ మీదికి ఒంటికాల మీద లేచిండు. పాత గలీజ్ పంచాదోటి ముంగటేసుకొని అలా ట్రంప్ పేరుంది, అసలు నేను లేకుంటే ఇవాళ ఆయన పదవే లేదు, పోటీల నిలబడ్డ కాడ నుంచి గెలిచేదాకా అన్ని ఎమ్మటుండి అరుచుకుంది నేను, అసొంటిది ఇవాళ తోపు తురుమని మాట్లాడుతుండు అని ముఖం ఎర్రగా చేసిండు. అంతేకాదు అమెరికాకు ఎంతగానో ఆసరైతున్న మా స్పేస్ ఎక్స్ కంపెనీ వెనకకు తీసుకుంటా అని అనుకొచ్చిండు. ఇంతలా ఎవరో ట్రంప్ ను కుర్చీలకెంచి దించాలే, గా కుర్చీల ఉప అధ్యక్షుడు జేడీ వాన్స్ ను కూసోబెట్టాలి అని పోస్ట్ పెడితే దానికి లైక్ కొట్టి ఎస్ అంతే అన్నట్లు ట్వీట్ చేసిండు మస్క్. అంటే చూసుకోర్రి ఇద్దరు నడుమ పంచాది ఏ రేంజ్ లో రగులుతుందో. అటు ట్రంప్ సారేమో ఏదో సోపతిగాడని రాయితీలు కాంట్రాక్ట్లు ఇస్తే నాకే ఏకుల మేకైతాడా, ఆయన దందాలన్నీ రద్దు చేయాలి అని అనుడుతోని పంచాది మరింత ముదిరింది. అట్లా ట్రంప్ తీసుకున్న గొట్టు నిర్ణయాలతోని మస్క్ కాకకు లక్షల కోట్ల తుటిపడ్డదట. ఈడికి ఒడవలే అక్రమ వలసల కాడ నుంచి తారీఫ్ యుద్ధం దాకా, ఉద్యోగులను తీసేసే కాడ నుంచి చదువుకునే పొల్లగాండ్ల మీద గొట్టు రూల్స్ పెట్టుడు దాకా అన్ని తలా తోకలేని నిర్ణయాలు తీసుకున్నదే గాక నిన్న 19 దేశాలను అమెరికాకు రావద్దని ఆర్డర్ వేసిండు. గిట్ల గెలిపిస్తే ఏదో అమెరికాను ముంగటికి కొంచబోతాడు అని అనుకుంటే అంత పిసలేసినట్లు చేస్తుండు, దేశాన్ని ఆగం పట్టించేటట్లు కొడుతుండు అని అనుకుంటుర్రు అక్కడి జనాలు. మరి ఇన్నొద్దులేమో ఏ దోస్తి అని రాసుకుపుసుక తిరిగినోళ్ళు ఇవాళ ఎడముఖం పెడముఖం అయ్యిర్రు. అటు జనం కూడా ట్రంప్ చేస్తుంది తప్పు, మస్క్ రైట్ అనబట్టిర్రు. మరి సోషల్ మీడియా ఇమ్మత్తోని మస్క్ కాక కొత్త పార్టీ పెడతాడో లేదో గాని జవడం మాత్రం ఇప్పటంతలా ఆగేటట్లు కొడతలేదు. ఇంటి తాళం ఎందుకు పగలగొట్టినవరా అని అడిగితే సుత్త పని చేస్తుందో లేదో తెలుసుకుందామని పగలగొట్టినా అని అన్నాడట వెనకటికి ఓ దొంగోడు. ఇగో గిట్లనే ఉన్నది ఇప్పుడు బ్యాంకులను ముంచి బయటి దేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ముచ్చట. అందరూ మిమ్మల్ని దొంగోడు అని అంటుర్రు అని చెప్తే నేను పారిపోయినా కానీ దొంగోడిని కాదు అని అంటుండు. చూడుర్రి ఎట్లుందో ఆయన శాస్త్రం. తప్పు చేసి తప్పించుకొని తిరుగుతున్నదే గాక గురివింద లెక్క శాస్త్రం చెప్తున్నాడు విజయ్ మాల్యా. బీర్ల కంపెనీ ఓనర్ అని విమానాలున్నాయని అప్పట్లో ఏమో బిర్రుగా బట్టలు వేసుకొని టీపు టాపుగా తిరిగేటోడు. అప్పు చేసి పప్పు కూడు తిన్నాడు. ఆఖరికి బ్యాంకులకు 1000 కోట్ల ఎగనామం పెట్టి బయటి దేశాలకు పారిపోయిండు. ఎప్పుడెప్పుడు వస్తాడా పట్టుకొని లోపటేద్దామా పైసలు వసూలు చేసుకుందామా అన్నట్టు చూస్తుండ్రు అందరూ. అయితే ఇప్పుడు విజయ్ మాల్యా ముచ్చటి ఎందుకు వచ్చిందని అంటే గీనాడమనే ఓ కాడ మాట్లాడుకుంటా శుద్ధపూస లెక్క ముచ్చట్లు చెప్పిండట. దేశం ఇడిచిపెట్టి ఉరికిన మాట బరాబరే గాని దొంగోడు అంటున్నారు, గట్లెట్లా అంటారు అని నారాజు అయిండట. పారిపోయిండు అంటే ఒప్పుతాడట గాని దొంగోడు అంటే మాత్రం ఒప్పుకోడట. ఇంకో ముచ్చట ఏంటిదంటే అరెస్ట్ చేస్తారని భయపడే జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని దేశం ఇడిచి పారిపోయినట్టు చెప్పుకొచ్చిండు. ఇదివరకు కూడా ఓసారి అప్పుల గురించి అడిగితే తాను తీసుకున్న దానికంటే ఎక్కువనే వసూలు చేసిన ఈ బ్యాంకులు అని చెప్పిండు. 2016 నుంచి బ్రిటన్లో ఉంటున్న మాల్యా అక్కడ కూడా మంచిగా జల్సాలు చేసుకుంటూనే ఉంటున్నాడట. రంది లేదు రౌసు లేదు. ఇక్కడ 1,00,000 రూపాయలు 10-20 వేలు అప్పులు చేసిన వాళ్ళు కూడా బ్యాంకుల వేధింపులు లోని యాపుల వేధింపులు తాళలేక బలవంతాన పానాలు తీసుకుంటారు. అప్పు కట్టలేదని పేదోళ్ళ ఇంటి తలుపు చెక్కలు కూడా ఊడబీక్కొని పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ 1000 కోట్ల అప్పులు చేసి పారిపోయిన మాల్యా మాత్రం సల్వకాన్ల అద్దాలు పెట్టుకొని ఇంగ్లీషు దేశంలో రాజా లెక్క బతుకుతాడు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇన్ని చిటుకు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా చూసేవారు. బారేవా జైలు జాగకే ఎసరు పెట్టిర్రంటే వీళ్ళెవల్లో మంచి పనోళ్ళే ఉన్నారు.
ముచ్చటేంటిదంటే చెంచల్గూడ జైలున్న కొంత భాగాన్ని ఓ 5 మనుషులు పదురుకొని ఓ కంపెనీ వాళ్లకు లీజ్కిచ్చిర్రట. అది కూడా దొంగతనంగా. మరిగా గుంపు ఎక్కడోలో ఏమో గాని లీజ్ కింద ఇచ్చి నెలకు ₹1,00,000 కిరాయిని నపరిని పంచుకున్నారట. అట్లా 5 ఏండ్ల సంది జైళ్ల శాఖ ఆదాయానికి తుట్టిపెట్టుకుంటూ వస్తుర్రు. ఇదే ముచ్చట్ను మన 10 టీవీలో వరుస పెట్టి చూపించేటాళ్లకు జైలు సూపరింటెండెంట్ పోయి చాదర్గఢ్ పోలీస్ టౌన్ లో ఫిర్యాదు ఇచ్చిండట. చూడుర్రి ఎట్లుందో ముచ్చట. మరి లీజ్కి ఇచ్చినోళ్ళ మీద ఏం కేసులు పెడతారో, ఇన్నొద్దులు వసూలు చేసింది ఎట్లా రావాడతారో చూడాలి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. వీళ్ళ నోట్ల మనబోయ రైతులను నిండా ముంచాలని ఏం చేసిర్రో చూడురమ్మా. ఇగో గీడ పోలీస్ పెద్దసార్లు పరీక్ష పట్టి చూస్తున్న మాలంతా నకిలీదే. వరంగల్ దిక్కు ఈ అడ్డదాకుల మాల్ తెచ్చి అమాయక రైతులకు అంటగట్టాలని చూస్తుంటే పోలీసోళ్ళు మాటేసి పట్టేసిర్రు. పర్కాల మండలం నాగారంలో ఉండే తిరుపతి అంటోడు ఈ దందా ఎన్నుకున్న పెద్ద తలకాయనట. వాళ్ళింటికి పోయి చెక్కింగ్లు చేస్తే అన్ని నకిలీ ఇత్తనాలు, డేట్ దాటిపోయిన మందులే దొరికినాయి. పట్టుబడ్డ మాల్ విలువ 57 లక్షల దాకా ఉంటదట. అట్లనే పట్నంలో కూడా ఆడాడ గోదాములు పెట్టి ఇదే దందా చేస్తుర్రట. మరి చూస్తుర్రు కదా రైతన్నలు, మీ దిక్కు కూడా ఈసొంటి డుమ్రిగాళ్ళు ఉంటారు. జర్ర ఇతనాలు మందులు కొనే ముందు 1కి 10 మాటలు చూసుకోర్రు. జనగాం జిల్లాలో ఓ ఊరోళ్ళు రోడ్డు లేక ఏం చేసిరో చూడుర్రి. పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం అనే ఊరికెంచి చీమలబాయ్ తండ అనే ఇంకో ఊరికి పాత సర్కారు ఉన్నప్పుడే రోడ్డు శాంక్షన్ అయ్యి పైసలు కూడా రిలీజ్ అయినాయట. అయితే ఎలక్షన్ కోడ్ పేరుతోని పనులు ఆగిపోయినాయి. సీన్ కట్ చేస్తే కొత్త సర్కారు వచ్చినాకనైనా ఈ రోడ్డు పని చేస్తారని అనుకుంటే మా ఎమ్మెల్యే యశస్విని అసలే పట్టించుకుంటలేదు అని చెప్పి 150 మంది నపరో 2,000 వేసుకొని గిట్ల మొరం పోపించి రోడ్డు వేసుకుంటుర్రు. జర ఇప్పటికైనా ఎమ్మెల్యే మా గోస పట్టించుకొని రోడ్డేస్తే అదే 10,000 అని ఊరోళ్ళంతా ఒక తీరుగా అడగబట్టిర్రు. చూడాలి మరిగా ఈ ముచ్చట చూసినాకనన్నా ఎమ్మెల్యే మేడం అసంట పోతుందో లేదో. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో వెబ్సైట్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.